హాయ్ హలో ఫ్రెండ్స్. కూరగాయలు చూడగానే చిన్ననాటి కథ ఒకటైతే స్మృతికి వచ్చింది. సరే, నాతో పాటు మీరు విని మీ పిల్లలకు కూడా ఒకసారి చెప్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఉల్లిపాయంత ఊర్లో ములక్కాడంత ముసలమ్మ అయితే ఉంటుంది. ఆ ములక్కాడంత ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరుకుతుంది. దాన్ని తీసుకెళ్లి బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. ఇదంతా చూసిన దొండకాయంత దొంగోడు దాన్ని ఎత్తుకెళ్ళిపోతుంటే పచ్చిమిరకాయంత పొట్టోడొచ్చి ములక్కాడ ముసలమ్మకు ఈ విషయం చెప్తాడు. ఇంకా ములక్కాడంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి అయితే ఫోన్ చేయగానే పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీపేసుకొని లవంగమంత లాఠీ పట్టుకొని దొండకాయంత దొంగని తీసుకెళ్లి జాంకాయంత జైల్లో వేస్తాడు. దొండకాయంత దొంగ ఊరుకుంటాడా? ఆ జాంకాయంత జైలుకి కాకరకాయంత కన్నం పెట్టి తుర్రున పారిపోతాడు. కథ ఎలా ఉంది? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.